ఏఎస్ న్యూస్ కి స్వాగతం. ఎస్ఎండి గౌస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మా పూర్వీకులు దానం చేసిన భూములు, పేదరిక రూపమాపేందుకు ఇచ్చిన భూములు వక్ఫ్ బోర్డులో మైనారిటీదారులను పెట్టడం అన్యాయం అని తెలిపారు. ముస్లింలకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమం తప్పదు. కుటుంబీ ప్రభుత్వం ముస్లింలను ఇబ్బంది పెడుతుందని, వక్ఫ్ బోర్డ్ అంటే తాత ముత్తాతలు మాకు ఇచ్చిన భూములని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో చట్ట సవరణకు ఒప్పుకోము. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేంద్రం పెట్టిన బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ బాషా, షఫీభాయ్, నషీర్, సర్దార్ ఖాన్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ మహమ్మద్ గౌస్. నేను గాజువాకలో నివసిస్తుంటాను. మొన్న జరిగిన వక్ఫ్ సవరణ బిల్లుకు మన కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం చాలా దురదృష్టకరం. బీజేపీకి దేశం మొత్తం ఓట్లేసింది కాలాధన్ 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 అంటే నల్లధనం తీసుకొచ్చి పేద ప్రజల్ని వాళ్ళని ఫైనాన్షియల్గా స్ట్రెంథన్ చేస్తారనేసి నమ్మి ప్రజలందరూ ఓటేస్తే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ మసీదులో గుడి ఉంది, ఈ మసీదులో గుడి ఉంది, ఆ ఖబరస్థాన్లో మాదుంది ల్యాండ్ అనేసి మాకు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కానీ వాళ్ళు పరిపాలన ఎక్కడ చేయట్లేదు. నాతో తిరిగే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ హిందువులే. మేము 24 గంటలు కలిసిమెలిసి ఉంటాం. కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓట్ల గురించి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మా పూర్వీకులు ఎంతో కష్టపడి స్వతంత్రం టైంలో కూడా మా పూర్వీకులు ఎంతోమంది మరణించారు. వాళ్ళు అల్లాకి వక్ఫ్ దానం చేశారు. ఈ ల్యాండ్ దగ్గర మన భారతదేశంలో 9,40,000 ఎకరాలు దానం చేసి ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర సుమారు 80,000 ఎకరాలు దానం చేశారు. దేని గురించి దానం చేశారు? మా మసీదులు డెవలప్ చేయడానికి, మా మద్రసాలు డెవలప్ చేయడానికి, మా ఖబరస్థాన్లు డెవలప్ చేయడానికి, మా పేద ప్రజల సంక్షేమానికి వాళ్ళు దానం చేస్తే దాని మీద మీరు పెత్తనం చేసి దాని మీద మీరు కూడా ముస్లిమేతలను కూడా దాంట్లో పోస్టులు పెట్టాలి అని చెప్పి తీసుకొస్తుంటే ఎంత దురదృష్టకరం ఇది. అందరూ గమనిస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది దేని గురించి అధికారం ఇచ్చారు? బాగా పరిపాలిస్తారు, పేదోడిని పైకి తీసుకొస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, మన ఇండియాని డెవలప్ చేస్తారు. జీడిపి రేట్ ఎంత దారుణంగా ఉండేది. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఉంది, ఇప్పుడు జీడిపి రేట్ ఎంత ఉంది. ప్రతిదీ గొడవలు పెట్టడమే, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కానీ దాన్ని చూసి రాజకీయంగా లబ్ధి పొందడానికి చూస్తున్నారు. కానీ అందరినీ కలుపుదాం, బ్రిటిష్ పరిపాలన ఎలా చేశారో అదే పరిపాలన ఇక్కడ చేస్తున్నారు. మీరు ఆర్ఎస్ఎస్ ఎలా చెప్తే అలా వెంటనే కానీ ఇది తప్పు, మనం డెవలప్ చేయాలి, మన కంట్రీ అమెరికాతో ధీటుగా, చైనాతో ధీటుగా మనం ఫైట్ చేయాలని లేదు. కానీ మనలో గొడవలు పెట్టడానికి, మనకి ఇలాగ చేయడానికి కానీ వేరే విధంగా ఏమీ లేదు. ఇప్పుడు చైనా మన భూభాగం ఎంతో ఆక్రమించింది, గ్రామాలు కడుతోంది. దాని గురించి ఆలోచించండి. మీరు దేశాన్ని విభజిస్తున్నారు కానీ దేశ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. కానీ మీరు దేశాన్ని రెచ్చగొట్టి దేశ ప్రజల్ని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కానీ మన భూభాగం ఎంత లాస్ అవుతున్నాం, మనం ఎంతగా ఇదవుతుంది, మన యువత ఎలాగున్నారు, ఉద్యోగాలు లేక ఎంత దారిద్ర్యం లేకుండా ఉన్నారు. అది ఆలోచించండి. మీరు ఎప్పుడు ఈ బిల్లుల గురించి ఒకరినొకరిని పడకుండా బ్రిటిష్ పరిపాలన ఎలాగుందో సేమ్ అలాగే ఉంది బ్రిటిష్ పరిపాలనప్పుడు మన బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎక్కడ ఫైట్ చేశారు? ఎవరన్నా మీద ఒక్కలన్నా స్వాతంత్రం నుంచి ఫైట్ చేశారా? మొత్తం మనోళ్ళు అందరు గాంధీ కుటుంబం దగ్గర నుండి ముస్లిమ్స్ కుటుంబాలు ఎంతో మంది బలిదానం అయ్యారు దానికి, ఆ ఫైటింగ్లు. మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మీ పరిపాలన చూస్తుంటే మాకే భయం వేస్తుంది. గతంలో మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మన ముస్లిమ్స్ని కరివేపాలాగా చూస్తున్నారు. కానీ వాళ్ళు కూడా మనము తీసుకొచ్చి వాళ్ళని మాట ఇచ్చారు. మీరు ఎలక్షన్ కంటే ముందు మీరు ముస్లిమేతరులు ఈ బిల్లులో ఉండరనేసి మీరు దగ్గర 10 మీటింగ్లు చెప్పారు. కానీ ఈ రోజు ఏమైంది? మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆలోచించి మాట్లాడేవారు ఎలక్షన్ ముందు. ఫోన్లేమ్మా పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తారేమో అనుకున్నాం. కానీ ఆయన కూడా సనాతన ధర్మాన్ని పట్టుకున్నారు. బీజేపీ ఏం చెప్తే అది ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఆలోచించండి. మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చూడాలి. కానీ ఇంతకుముందు మనం ఎక్కడ ఏం జరిగినా బీహార్ అని ఉదాహరణ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని బీహార్ లాగా చెప్పుకుంటున్నారు అందరూ. రాజస్థాన్లో ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు,
అరే ఇంత ముందు ఏమైనా చిన్న గొడవ జరిగింది, ఏం జరిగినా అల్లలు జరిగినా బీఆర్ అని ఎవరు ఇప్పుడు మీ ఆంధ్ర రాష్ట్రం లాగా చెప్పుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రం పేరు చెప్పుకుంటున్నారు. ఎంత దరిద్రంగా ఉంది చూడండి ఆ వర్డే. మీరు పరిపాలన వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 6 నెలలు చూడండి, మీ పరిపాలన వచ్చిన తర్వాత మీ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల వరకు గొడవలు కొట్టుకోవడం చంపుకోవడమే కానేసి మీరు పరిపాలన ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు? సూపర్ 6 చెప్పారు, ఒక పథకాన్ని పెట్టారా? మరి ఈ వక్ఫ్ బోర్డుకి దీనికి వక్ఫ్ సవరణ బిల్లుకి మీరు మద్దతు ఇవ్వడం, ఎంతమంది ముస్లిం సమాధానం చెప్తారు? మాకే ఎంతో ప్రెజర్ ఉంది, మా ప్రభుత్వము మేము సవరణ బిల్లుకు మేము మద్దతు ఇవ్వలేదు, కానీ మాకే ప్రెజర్ ఉందంటే మీకు ఎంత ప్రెజర్ ఉండాలి? మా ముస్లింస్కి, మీ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసుకోండి. అందరు కలిసిమెలిసి ఉండాలి, మనం డెవలప్ అవ్వాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అలా ఆలోచించాలి. కానేసి మాకు గొడవలు పెట్టేసి ఇక ఇంత దారుణంగా మీరు పరిపాలన చేస్తున్నారంటే ఇది ఎంతవరకు వెళ్తుంది? మీరే ఆలోచించి మనం ఏం చేస్తున్నాం. ఈ వక్ఫ్ అన్నది ఎప్పుడు నుండి వచ్చింది? 1954 ఒకటి బిల్లు వచ్చింది. దాని తర్వాత మన 1995లో మన పివి నరసింహారావు గారు దాన్ని ట్రిబ్యునల్ బిల్ పెట్టేసి దీన్ని వక్ఫ్ని వీళ్ళు దానం చేశారు, వీళ్ళు డెవలప్మెంట్ గురించి దానం చేశారు. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయాలనేసి పివి నరసింహారావు గారు చేశారు. మేము దేనికి దానం చేస్తున్నాం? పుణ్యానికే, మాకు పుణ్యం వస్తుంది అనేసి దానం చేస్తాం. మా కులంలో కూడా ఉంది, మా ముస్లింసే కాదు, మా వీధిలో ఉన్నందరూ బాగుండాలి, మనం 3 పూట్ల తిండి తింటాం కదా, మా పక్కింటోళ్ళు కూడా తినాలి, 3 పూట్ల తినాలి, దాని గురించి ఆలోచించాలి, మన పక్కింటోళ్ళు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేసి మా కులంలో రాస్తుంది. మాకు అంతా హిందూ ముస్లిమ్స్ బాయిలాగా మేము ఉంటే మీరు ఇలా విభజిస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఓన్లీ ఓటు రాజకీయమే చేస్తున్నారు, కానీ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, దేశం డెవలప్ అవ్వాలని ఎక్కడన్నా ఒక్క క్షణం ఆలోచిస్తున్నారా? దాని గురించి ఒక్క నిమిషం కూడా దాని మీద మీరు ఆలోచించట్లేదు. ఎక్కడన్నా గొడవలు పెడతాం. ఏం చేసినా, ఏ బిల్లులు పెట్టినా దానివల్ల ఏముంది? మీరు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు, కానీ దానికి డెవలప్మెంట్ ఏమైనా ఉందా? దానివల్ల మనకు ఉపయోగం ఉందా? దానివల్ల మనం జీడీపీ రేట్ పెరిగిందా? లేకపోతే మన ఉద్యోగాలు పెరిగాయా? ఎక్కడ పెరిగాయి? ఏముంది? మీరు మన దేశం అంతలో చివరి భాగానికి వెళ్ళిపోతుంది, కానీ ముందుకు ఎక్కడికి వెళ్తుంది? వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. దయచేసి ఇలాంటివి చేయకుండా మేమందరం దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మేము రోడ్లు ఎక్కుతాం, ఇంకా మేము పోరాటాలు చేస్తాం దీని గురించి. ఇది బిల్లు కరెక్ట్ కాదు. మేము దానాలు ఇచ్చుకున్నాం, మా పూర్వీకులు దానాలు ఇచ్చారు, దాని మీద హక్కు మాకు ఉండాలి. అంతేగాని మీరు ఎవరినో తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి కలెక్టర్ గారికి దానికి ప్రత్యేక అధికారాలు ఇచ్చి కలెక్టర్ చెప్పినట్టు వినాలంటే ప్రభుత్వం ఏం చెప్తే కలెక్టర్ అదే చేస్తారు. అంతేగాని కలెక్టర్కి మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు కదా. దయచేసి మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, మా పూర్వీకులు ఇచ్చిన భూముల్ని మాకు వదిలేయండి. అంతేగాని దాని మీద మీరు పెత్తనం చలాయిస్తారంటే మేము ఒప్పుకోం. మేము అందరం కూర్చొని మాట్లాడుకొని దీని గురించి ముందుకెళ్తామనేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.